ఆ క్రూర రాక్షసుడు మొదటిసారి ఒక అమ్మాయి రక్తాన్ని తాగిన అదే రాత్రి అరణ్యపురి రాజ్యంలోని రాజభవనంలో ఒక దాసి హృదయ విదారకమైన కేక వినిపించింది. ఆమె ఒక అసాధారణమైన ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆ పాప ముఖంపై సూర్యుని తేజస్సు, కళ్లలో నిప్పు కణికల మెరుపు, శరీరంలో దేవతల దేవుడైన మహాదేవుని త్రిశూలపు దివ్య చిహ్నం ఉండేవి. ఈ అలౌకిక లక్షణాలు ఆమెను ఏ సాధారణ బాలికతోనూ పోల్చలేనంత గొప్పగా చేశాయి. అదే సమయంలో అదృష్టం కొద్దీ రాజభవనంలో మరో ఆడశిశువు జన్మించింది. కాని ఈసారి ఆమెను కన్నది దాసికాదు, స్వయంగా రాణి. చిన్నిపాప నవ్వులతో రాజభవనం ఆనందంతో నిండిపోయింది. ఆ సమయంలో అరణ్యపురిని రాజు త్రిభువనపాల్ పాలించేవారు. మొదటిసారి తండ్రి అయిన ఆయన ఆనందానికి అవధుల్లేవు. రాజు తన కుమార్తెకు రుద్రలేఖ అని పేరు పెట్టగా, దాసి తన కుమార్తెకు విభత్సన అని పేరు పెట్టింది. కాలం గడిచిపోతున్న కొద్దీ ఇద్దరు అమ్మాయిలు పెరిగి పెద్దయ్యారు. ఒకే వయసువారు కావడంతో వారిద్దరి మధ్య లోతైన స్నేహం ఏర్పడింది. రాజు త్రిభువనపాల్ తన కుమార్తెను కుమారుడిలాగే పెంచాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఆమెకు కూడా అబ్బాయిలకు ఇచ్చే విద్యను అందించడం మొదలుపెట్టారు. రాజకుమారికి ప్రాణస్నేహితురాలు కావడంతో విభత్సన కూడా ఆమెతో పాటే విద్యను అభ్యసించడం మొదలుపెట్టింది. అన్నీ బాగానే సాగుతున్నాయి. కాని అకస్మాత్తుగా ఒకరోజు రాణి మరణించింది. యావత్ రాజభవనం దుఃఖంలో మునిగిపోయింది. రాజు త్రిభువనపాల్ దుఃఖంలో కృంగిపోయారు. 7 ఏళ్ల రుద్రలేఖ కూడా అప్పటికి చాలా విషయాలు అర్థం చేసుకునే వయసుకి చేరుకుంది. ఆమె అమ్మా అని ఏడుస్తూనే ఉంది. విభత్సన ఏదో విధంగా ఆమెను ఓదార్చింది. రోజులు గడిచాయి. దుఃఖపు మబ్బులు మెల్లగా తొలగిపోయాయి. రాజు తన ఏకైక కుమార్తెను తిరిగి గురువు ఆశ్రమానికి పంపారు. అయినప్పటికీ వారు మరణించిన రాణి జ్ఞాపకాలలో మునిగిపోయేవారు. ఒకరోజు మంత్రుల సలహా మేరకు రాజు వార్షిక సదస్సుకి వెళ్లారు. అక్కడ సుదూర ప్రాంతాల నుండి ఎందరో రాజులు హాజరయ్యారు. అదే సదస్సుకి పక్క రాజ్యం నుండి రాజు త్రిలోచన సింగ్ తన కూతురు రాజకుమారి త్రిలోచనతో వచ్చారు. సదస్సులో త్రిలోచన రాజు త్రిభువనపాల్ను చూసి ఆయనపై మోహితురాలైంది. వార్షిక ఉత్సవం ముగిసిన తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు. త్రిలోచన తన తండ్రిని రాజు త్రిభువనపాల్ గురించి అడిగి ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. తన కుమార్తె కోరిక తెలుసుకున్న రాజు వెంటనే ఒక దూతను వివాహ ప్రతిపాదనతో రాజు త్రిభువనపాల్ వద్దకు పంపించారు.